స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. అంటరాని తరం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారు కలలు కన్న సామాజిక న్యాయం సాకారం చేసేందుకు నిరంతరం శ్రమించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. ఆ మహనీయుని ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ దేశ చరిత్రలోని ఎక్కడా లేని విధంగా విజయవాడలో స్వరాజ్ మైదానంలో 19.4 ఎకరాల్లో 352 మెట్రిక్ టన్నుల ఉక్కుతో 112 మెట్రిక్ టన్నుల ఇత్తడితో 2000 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ తో పాటు 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. అంబేద్కర్ వారసత్వానికి న్యాయం చేయడంలో గత ప్రభుత్వాలన్నీ విఫలమైతే ఆయన వారసత్వాన్ని నిలబెట్టేలా జగన్ ప్రభుత్వం 404 కోట్ల వ్యయంతో ఈ స్మృతివనాన్ని నిర్మించింది. సామాజిక న్యాయ స్ఫూర్తికి ప్రతిబింబంగా అంబేద్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే గొప్ప సంకల్పంతో నిర్మించిన ఈ స్మృతివనం భారతదేశంలోని అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోనుంది. జనవరి 19వ తేదీన అంబేద్కర్ స్మృతివనాన్ని మన జగనన్న ప్రారంభించి జాతికి అంకితం ఇస్తున్నారు. ప్రతిపక్షాలను సైతం నోటి మీద వేలేసుకునేలా తన సుపరిపాలనతో చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పొచ్చు.